దేశంలో ఎక్కడా లేని విధంగా మామిడి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి తగిన మద్దతు ధర కల్పించడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. మన భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా ఇవాళ మామిడి రైతుల్ని ఆదుకుంటుందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనం చూసాం, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక కూడా ఎప్పుడు లేనట్టుగా మామిడి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి 14-19లోనే మనం ఆదుకున్నాం. దాని తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఒక సంవత్సరం కూడా ఏ ఒక్క రైతుకు కూడా సాయం చేసిన దాఖలాలు లేవు. మళ్ళా మనం వచ్చినాక మళ్ళీ మామిడి రైతులకు ఇబ్బంది పడకూడదు అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ కూడా పోయిన సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ₹4 గిట్టుబాటు ధర ప్రకటించాం. అది కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నామంటే కేవలం రైతు సంక్షేమం, రైతు బాగుండాలా, రైతుకి ఉపాధి కల్పించాలా, రైతుకి నష్టం రాకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో మామిడికాయ రైతులంతా కూడా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళంతా కూడా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఉద్ధరించేసినట్టు, వాళ్ళు ఏదో తీర్చేసినట్టు, కష్టం తీర్చేసినట్టు ఈ సోషల్ మీడియాలో కానీ నాటకాలు కానీ చేస్తా ఉన్నారు. అంటే ఏదో విధంగా అలజడి సృష్టించాలా, ఏదో విధంగా ఆటంకాలు సృష్టించాలా, ఏదో విధంగా రైతులకు అన్యాయం చేయాలా, రైతులకు అన్యాయం జరిగితే గవర్నమెంట్ మీద కోపం వస్తుందని ఒక దృక్పథం తీసుకుంటున్నారు. కానీ సమస్యని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం, వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలం, ఏ విధంగా వాళ్ళకి గిట్టుబాటు ధరించగలం అనే దాఖలు ఎక్కడ లేవు ఇప్పుడు దాకైతే. వాళ్ళు ఎంతసేపైనా రైతు నష్టపోతే ప్రభుత్వం మీద కోపం వస్తుంది, ప్రభుత్వం మీద కోపం వస్తే మాకు లాభం వస్తుందనే ధోరణి తీసుకుంటున్నారు. అంటే ఎంతసేపన్నా ఇబ్బంది పెడదాం, రైతుల్ని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతాం, కులాల మధ్య చిచ్చు పెడదాం అనే ఒక ధోరణి తీసుకున్నారు. నష్టం చేసే పని చేద్దామని చూస్తున్నారు. నష్టం చేస్తే ప్రభుత్వానికి కష్టం వస్తుంది, ప్రభుత్వానికి కష్టం వస్తే ప్రజలు మాకు ఓటేస్తారని చెప్పేసి ఆలోచనలో వాళ్ళన్నారు. ప్రజలు కూడా గమనించాలా. ఇవాళ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, దాంట్లో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ కూడా ఉంది. ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఆ పక్క పోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఉన్న దాంట్లో పెద్ద ఫ్యాక్టరీ, అది అన్నిటికన్నా తక్కువ రేట్ ఇచ్చే ఫ్యాక్టరీ. అది ఏమి ఇవ్వచ్చు కదా, చాలా డబ్బులు సంపాదించారు కదా. 5 సంవత్సరాలు ఇప్పుడు 10,000 కోట్లు అంటారు, 20,000 కోట్లు అంటారు, 30,000 కోట్లు అంటారు. దానికి ఇంకా ఒకసారి 10,000, 20,000, 30,000 అన్నాక లెక్కకి అంతు లేదు. ఇంకా ఒక రైతులకి ఒక 50, 60 కోట్లు ఇచ్చి ఆదుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి దోచుకున్న సొమ్మే కదా, బయట నుంచి వచ్చిన డబ్బులేం కాదు. వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళ తాతలు కానీ రాజబహదూర్లు ఎవరు కాదు ఇక్కడ, అంతా ఇక్కడ నుంచి పుట్టిన డబ్బే. అది ఇలా అక్కడ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈ డ్రామా ఆర్టిస్ట్ కంపెనీలా తయారైపోయేసి రైతులకి నష్టం చేద్దాం. మనం చూసాం పోయినసారి అచ్చంగా మనం ఫ్యాక్టరీ దోలుతున్న ట్రాక్టర్ని తీసుకొని మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి జగన్ వస్తే తొక్కిచ్చారు. వాడు చివరికి ఆ రైతులు డబ్బులు కూడా ఇవ్వాల. అంటే మేము కొనుక్కుంటున్నామని చెప్పేసి కొనుక్కొనేసి ఆ మామిడికాయలు అయితే రోడ్డు మీద పోసి తొక్కిచ్చి అంటే ఒక సీన్ క్రియేట్ చేశామని చూశారు. మళ్ళీ రైతు లబోదెబో అన్నాడు, వీళ్ళు మామిడికాయలు కొన్నారు, ₹1 ఇవ్వలేదు, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని. అది వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా. ఇప్పటికైనా మేము ప్రజలను కూడా, రైతులను కూడా మేము కోరేది ఏంటంటే వీళ్ళు నష్టం చేయడానికి తయారయ్యారు, కానీ వీళ్ళు ఏమి బాగు చేద్దామని ఉద్దేశం లేదు. ఖచ్చితంగా మనం చూసాం 5 సంవత్సరాల్లో కూడా అన్ని చోట్ల విధ్వంసం. దాని తప్పితే ఎక్కడ కూడా పనికొచ్చే పని చేసిన దాఖలాలు లేవు. ఎంతసేపు అన్నా విధ్వంసం చేద్దాం, భయపెడదాం, పబ్బం గడుపుదాం, దోచుకుందాం, దాచుకుందాం, కట్టుకుందాం అనే ఒక ధోరణే వాళ్ళకి ఉంటా ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించాలా. మీరు లాస్ట్ టైం గమనించే ఇసిగిపోయేసే యావత్ రాష్ట్రం అంతా చిత్కరించుకొని 11 సీట్లు పరిమితం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు తొందరగా మర్చిపోతారు గతాన్ని అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రజలకి చాలా తక్కువ షార్ట్ మెమరీ ఉంటుంది, మర్చిపోతారు. మర్చిపోయేసి మళ్ళా మా పక్కన ఆకర్షితులు అవుతారని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఇలాంటి ఇంకా చెప్పాలంటే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికి కూడా వాళ్ళు వెనకాట్లా. వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇది గమనించాలా, ఖచ్చితంగా తిప్పికొట్టాలా. మీరు రైతాంగం కూడా ప్రభుత్వం ఇవాళ ₹4 ఇచ్చిందంటే అది మీరు బాగుండాలని ఇచ్చింది, అంతేగాని వాళ్ళు ఎవరో చేస్తున్నారు వీళ్ళు ఎవరో చేస్తున్నారని కాదు. ఖచ్చితంగా బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ రైతాంగం బాగుండాలా, రైతాంగం సంక్షేమంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇప్పుడు అన్నదాకా సూర్యకి మనం చెప్పింది 15,000 20,000 ఇస్తా ఉన్నాం. అంటే రెట్టింపు చేసి 5,000 ఇస్తా ఉన్నాం. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది 15,000, కానీ మనం ఇస్తా ఉంది 20,000. అట్లా ఇంతకుముందు ఎప్పుడూ లే. ఇప్పుడు విత్తనాలు ఇస్తా ఉన్నాం. 5 సంవత్సరాలు విత్తనాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 1 సంవత్సరం కూడా ఇవ్వలే వాళ్ళు. మనం విత్తనాలు ఇస్తున్నాం. ప్రతి రబీకి కానీ ఖరీఫ్ కానీ మనం
విత్తనాలు ఇస్తా ఉన్నాం. అలాగే మన నగిరి కాన్స్టిట్యూన్సీలో ఏ ఒక్క దీంట్లో కూడా డిఏపి కానీ యూరియా కానీ సంక్షోభం లేదు, షార్టేజ్ లేదు. ప్రతి ఒక్క రైతుకు కూడా అడిగినట్టుగానే ఇచ్చాం. ఇది మాకున్న చిత్తశుద్ధి, ప్రజల పట్ల రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. వాళ్ళకి మేము జవాబుదారీతనంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.